స్టూడెంట్. ఇక్కడ మనకేంటంటే మల్టిపుల్ వాయిస్ యూజింగ్ హోమ్ ఆటోమేషన్ అనేటువంటి ప్రాజెక్ట్ కాన్సెప్ట్తో మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసాం. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మేజర్గా మనకి ఈ యొక్క సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలంటే మనకి కంట్రోలర్స్ కావాలి, క్లౌడ్ సర్వీసెస్ కావాలి. ఇక్కడ మనకి ఫస్ట్ మన యొక్క ప్రాజెక్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఒకటి వచ్చి హోమ్ ఆటోమేషన్, ఇంకోటి వచ్చి ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఈ హోమ్ ఆటోమేషన్లో మనం నార్మల్గా యూజ్ చేసేటువంటి లోడ్స్, బల్బ్స్, చార్జర్ ఆర్ సాకెట్, ఎనీథింగ్ సాకెట్ని కన్సిడర్ చేసాం. ఈ 2 లోడ్స్ని మనం డైరెక్ట్గా ESP32గా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ హోమ్ ఆటోమేషన్లో ఉన్నటువంటి లోడ్స్ని కాకుండా రియల్ టైంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ లోడ్స్ కూడా ESP32 యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం హీటర్ని కూడా ESP32 కనెక్ట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఈ 3 లోడ్స్ లైక్ హీటరు, బల్బు, చార్జర్, ఈ 3 లోడ్స్ మనకి సిండ్రిక్ అనేటువంటి క్లౌడ్ ద్వారా వర్క్ అవుతాయి. సిండ్రిక్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సిండ్రిక్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే మనం మల్టీ లాంగ్వేజెస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ ద్వారా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది. ఇట్ మీన్స్ మీరు ఏ లోడ్ని అయితే యాక్టివేట్ చేశారో ఆ లోడ్ యొక్క స్టేటస్ అనేది మీకు నోటిఫికేషన్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఈ 2 ఫీచర్స్ కన్సిడర్ చేసి మనం ఇక్కడ సిండ్రిక్ అనేటువంటి క్లౌడ్ ద్వారా మనం ఈ యొక్క సిస్టమ్ని ఈ 3 లోడ్స్ని ఆపరేట్ చేస్తున్నాం. ప్లస్ వీటితో పాటు మనకి ఇండస్ట్రీస్లలో సమ్ మోర్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఈ పారామీటర్స్ని మనం కాన్ఫిగర్ చేయడానికి సిండ్రిక్ అనేటువంటి క్లౌడ్ మనకు సపోర్ట్ చేయదు. సో అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి మనం బ్లింక్ అనేటువంటి క్లౌడ్ని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కూలింగ్ ఫ్యాన్ని యూజ్ చేస్తున్నాం. కూలింగ్ ఫ్యాన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇండస్ట్రీస్లలో మనకి ఇన్కేస్ ఏదైనా టెంపరేచర్స్ రేజ్ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని కూలెంట్ ద్వారా ఆపరేట్ చేసి వాటిని కూల్ చేయడం కోసం కూలెంట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. ఈ కూలెంట్ సిస్టమ్ అనేది మనకు బ్లింక్ యాప్ యొక్క డాష్ బోర్డ్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మనం కంట్రోలింగే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ని కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మానిటర్ చేయడం కోసం లైక్ ఫైర్ సెన్సార్ అండ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ చెక్ చేయడం కోసం DHEW అనేటువంటి ఈ సెన్సార్స్ని యూజ్ చేస్తాం. ఈ సెన్సార్స్ నుంచి వచ్చేటువంటి డేటా కంటిన్యూస్గా నేను ఇక్కడ మానిటర్ చేస్తుంటాను. ఇన్ కేస్ ఇక్కడ ఏదన్నా పారామీటర్స్లో ఎక్సీడ్ అయినా కానీ వాల్యూస్ థ్రెషోల్డ్ అయినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫైర్ డిటెక్ట్ అయింది అనుకోండి, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ సెండ్ ద మెయిల్. వీటితో పాటు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా మెయిల్ వస్తుంది. బేస్డ్ అపాన్ ద మెయిల్ డేటా చెక్ చేసుకుని మనం ఇక్కడ ఈ యొక్క డివైసెస్ని ఆపరేట్ చేసుకోవచ్చు. After initialization of kit by giving the voice command like turn on bulb, after that automatically bulbs turn on. Turn on fan. Turn off fan. Similarly, for heater turning on heater, the given voice command like turn on heater. After that, heater automatically turns on as shown here. For turn off heater, the voice command given like turn off heater, or in Hindi given like heater band karo by turn off heater, and we receive an alert notification. When temperature reaches 30 degrees, the cooling fan automatically turns on as shown here, and we receive an alert notification through email. When temperatures are increasing, stop boilers. Similarly, when fire is detected through the fire sensor, the mail received like fire accident, please take care. Thank you.